దేవుడా వినాయక, మా ఆవిడ 3 నెలల నుంచి ప్రయోగాలంటూ పేరు చెప్పి ఏదేదో రకమైన తిండ్లు వినిపిస్తుంది. ఈరోజు పండగ రోజైనా మంచి పూర్ణం పూరెలు, తర్వాత మోదకాలు, పాయసం, చక్కెర పొంగల్, పులిహోర. ఆహా, పులిహోరం తలుచుకుంటేనే నా నోట్లో నీళ్ళు అలా జారిపోతుంది. ఈ రోజైనా నన్ను కనికరించిందేవా. అయినా అందరినీ తెచ్చాను, వినాయకుడు తెలియదేంటి? నేను తెస్తే కూడా పారిపోయాడా? కాదు, వాసన చూద్దాం. వంట చేస్తుంది కదా మా ఆవిడ. ఇదేంటి పూర్ణం బూరెల స్మెల్ సరిగ్గా రావట్లేదు. నాకు ముఖ్యంగా ప్రాబ్లం ఉండొచ్చు. మా ఆవిడ నా గురించి బాగా తెలుసు. నా సీత, మై లవబుల్ వైఫ్, షీ నోస్ నాకు పూర్ణం బూరెలు అంటే ఇష్టం. పండగ పూట ప్రయోగాలు చేయదు. నీకేం కావాలైనా? ఏం బాబు, ఏం కావాలి చెప్పు. ఏం బాబు, అడుక్కునేవాడు లోపల కూర్చో. అడుక్కునేవాడు లోపలికి వచ్చేస్తున్నావు. ఇంకా వంట చేయలేదు, నేను ఇంకా తినలేదు, అప్పుడు నువ్వు తయారైపోయా? పక్కన మాట్లాడుతుంటే అడ్డం చేస్తాను. కాబట్టి వినాయక, మా ఇంట్లోకి వచ్చి మా వంటిలో నుంచి ఏదో తీసుకొద్దు నన్ను జరగమంటావు. ఏం తీసుకొచ్చావు? ఏదో తీసుకెళ్ళి ప్రసాదం తీసుకొచ్చాను. ప్రసాదం అసలు పూజ చేయండి, ప్రసాదాలు వచ్చిందా నీకు? అయినా మీ ఇంట్లో పొద్దున పూజ అయిపోయిందా? అంకల్, ఈ సమయంలో ఈ క్వశ్చన్ అంకల్. ఎంత వేరే ఏంటో మా ఇల్లంతా దోచుకెళ్ళిపోతున్నావా నీ కొమ్మ తీసి? ఇది మీ ఇంట్లో నుంచి తెచ్చావా, మా ఇంట్లో నుంచి తెచ్చావా? అంకల్, ఎవరిలో మా ఇంట్లో అనుకుంటున్నా. మీ నుంచే ప్రసాదం తీసుకొస్తున్నా మా దేవుడికి అని. అరే, మా ఇంట్లో ప్రసాదం చేసి మీ ఇంట్లో దేవుడు పెట్టలేట? ఇదేంటి కొత్త కథ ఉందా? అరే, పండగ అంటే మీ ఇంట్లో వంట చేసుకోవాలరా, మీ దేవుడికి పెట్టావరా? వీలైతే నాకు కూడా కొంచెం తెచ్చి పెట్టావరా తప్ప. అరే, ఆ పేరు చూసావా ఎంత? నేను నా ఫ్లాట్ ఎప్పుడో రోజు మంచి రోజు తీసుకెళ్ళి ఆ మానవుడి దగ్గర పెట్టాల్సిందే. సీతా ఆమె దగ్గర తీసుకురా అని నేనేమో చచ్చిపోతున్నా. ఇక్కడ ఈమెమో రకరకాల ఓటేసి తింటున్నాను. అది లాస్ట్ మీరు ఈ మధ్య క్వశ్చన్ అయ్యిందంటే నన్ను వదిలేదంటే ఒరే, 3 నెలల నుంచి మా ఆవిడ ప్రయోగాలంటూ ఏవో చేస్తుంది. ఈ రోజైనా ఏదైనా మంచిగా చేసింది అనుకుంటాను. వెళ్ళులే, నేను మా ఆవిడని అనుకుంటాను. సీత, ఆగండి, ఇందాక వాసన పిలుస్తున్నాం కదా. ఏంటి అస్సలు పూర్ణం పూర స్మెల్ అస్సలు రావట్లేదు. ఇదేంటి? నూనె మంచి నూనె తెచ్చానే, సన్ఫ్లవర్ డ్రాపుడు అది ఇది అన్నాడు. ఆయన మంచిదే కదా, ఎంతకైనా ఆమె అడుగుదాం. సీత, టైం అవుతుంది, టిఫిన్ బాక్స్ ఇస్తే నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా. తొందరరా అమ్మా, తొందరరా, ఆఫీస్కి వెళ్ళాలి కదా. దా మీ ఆఫీసులో వాళ్ళందరికీ 4 బూరెలు, గారెలు అన్ని వచ్చేలాగా ఒక పెద్ద క్యాన్లో సర్దుతున్నాను. ఒక్క నిమిషం ఆగండి. పండగ రోజు ఆఫీస్ పెట్టిందే వాళ్ళు చేసిన మొదటి తప్పు. రెండోది, పెద్ద క్యారియర్లో 4 బూరెలు అంటావు. ఇవన్నీ తీసుకెళ్తే వాళ్ళు తినరు, పెట్టరు. అది కాదు, ఇవాళ మొత్తం రోజు మీకు ఆఫీస్ ఉందా? లేదు, మధ్యాహ్నం వచ్చేస్తాను. అవును సీత, ఒక మాట అడుగుతాను, చెప్తావా? ఈరోజు పండగ కదా, నువ్వు ఆ ప్రయోగాలు ఏం చేయట్లేదు కదా. ప్లీజ్ అదే 3 నెలల నుంచి నన్ను అదని ఇదని ఏవో ఏదో పేరు పెట్టావు కదా. ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. ఆ వంటలు ఈ వంటలు కాదు. నేను చూసిన అభిరుచిలో చూసాను, ఈ టీవీలో అభిరుచిలో. ఆ వంటలు మా ఇంటికి రండి, మీ ఇంటికి వస్తాను. నా పెంట, మీ ఇంటి పెంట, ఇదే ప్రోగ్రాం రోజు. టీవీ ఎక్కడ? టీవీని తీసి టీవీ ఇక్కడే ఉంది. ఎందుకు టీవీ మీద అరుస్తారు? టీవీ నా కొంత కూర్చున్నట్టుంది. చాలండి, మీకు మాత్రం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ, అనసూయమ్మ ఆంటీ, వీళ్ళందరూ కూడా ఎంతో మెచ్చుకుంటారు అనుకున్నారు నన్ను. మరి వినండి, వాళ్ళ ఇంట్లో ఆంటీ ఉన్నారా, పిన్ని ఉన్నారా, వాళ్ళ హస్బెండ్, తర్వాత ఇంకొక కన్యా ఆంటీ ఉన్నారు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అల్లుడు, వాళ్ళ కూతురు ఎక్కడ అమలాపురంలో ఉన్నారు చూడండి. వాళ్ళందరూ నన్ను మెచ్చుకోవట్లేదా? అందరూ మెచ్చుకుంటున్నారు, మీరే మెచ్చుకోవట్లేదు. రోజు అదే తిళ్ళు తింటే మెచ్చుకోవడం కాదు, పైకి పోతారు. అవునండి,
ఇలాంటివి కాకుండా రోజు రోజు చక్కగా ప్రయోగాలు చేస్తే బాగుంటుంది కదా. ఇది డండం చంచం బింబిం బొంబం. అది కాదండి, పాలకూర చెంచము, ఆ తర్వాత చుక్కకూర బౌ బౌ. అది కాదండి, అవన్నీ నేను చేసినప్పుడు బాగున్నాయని తిన్నారు కదా. ఏం చేస్తాం, బాగాలేదంటే రాత్రిపూట అది కూడా దొరకదని సరే ఇప్పుడు నన్ను సరే ఒప్పుకున్నా. సరే పండగ వేళ మీరు ఎలాగో పూజ చేయరు, నేనే చేయాలి. మీకు టిఫిన్ సర్ది తీసుకొస్తాను. సర్దుతావా? సర్దు తల్లి. ఏ టైంలో నేను టిఫిన్లు పెట్టడం ఏంటో, నేను తిని రోజు రోజుకి ఇలా పక్క కావడం ఏంటో ఆ దేవుడికే తెలియాలి. ఈవిడ ఎప్పుడు వచ్చింది? పొద్దున వచ్చిందండి. భయ్యా, నీకెన్నిసార్లు చెప్పాను భయ్యా అనే పదం నాకు ఇష్టం లేదని. సుబే సుబే ఆయావం జీ అని చెప్పు, సరేనా? బాబీ కో పతి కో భయ్యా సే బోల్తా. బాబీ లేదు పతి లేదు, నన్ను భయ్యా అనకు చాలేనా? సరేనా? ఏంటమ్మా ఇది? పొద్దున్న నుంచి పని చేసి చేసి చేతులు నెప్పెడుతున్నాయంటే ఇది మొయ్యలేకపోతున్నాను. అంటే ఇది మీ ఆఫీస్ లో ఆ. అందరూ ఆ. చాలా మంది ఉన్నారు కదా, ఆ, ఆ. వాళ్ళందరి కోసం ఆ, ఆ. మెంతి బూరెలు. మెంతి బూరెలు. మెంతి బూరెలు. మెంతి అంటే ఆ. वो है ना मेहंदी मेहंदी अरे वो सीता आंटी सीता भाभी मेहंदी को क्या बोलता वो पीला पीला रहता येलो हाँ वो तू चुप कर ना भैया सुनो कहीं को बात करता है तू बोल हाँ सीता మనం చేసామే మెంతుతో ఆ బోరెలు ఉన్నాయి. అదే మెంతుల బూరెలు చేశాను. మెంతుల బూరెలు చేసావు. ధనియాల గారెలు. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఈవిడికి తెలుగు వస్తుంది కదా, నాతో హిందీ లేదన్నమాట. నాకు సంబంధం లేదు ఆ విషయం. मैं नार्थ इंडियन ना भैया ओ सीता है साउथ कदा ओ अच्छा अच्छा पकाते हैं डिशेस मेरे हस्बैंड है नॉर्थ है अयो साउथ इंडियन का डिशेस बहुत अच्छे इसलिए मैं सीता से बात आको నిన్ను అడిగింది నేనేంటి, నీకు తెలుగు వస్తే నాతో కూడా తెలుగులో ఏడవచ్చు కదా అని అడిగితే ఆ హిందీలో అరగంట లెక్చర్ ఇచ్చావు. ఒక్క ముక్క అర్థమైతే నన్ను ఒట్టు సరే సరే ఏమండి మొత్తం వినండి. ఇందులో ఏమండి కదా ఇంకా చెప్పనా? చెప్పు తల్లి. వేపాకు పులుసు పెట్టారండి. ओ सुपर है भैया वो सोपी कालो अच्छा अच्छा रहता అంటే వేపాకు పులుసు తింటే ఎలా ఉంటానో ముందే చూపిస్తోంది. చెప్పు. అలా ఏం కాదు, హెల్త్ కి చాలా మంచిదండి. ఆ లివర్ ఇవన్నీ కూడా చాలా బాగా మంచిగా ఉంటుందంట. सीता भाभी ये धनिया वड़ा है ना वो सुपर है అరే థ్యాంక్ యూ ఏమండి ధనియాల వడల కన్నా ఇంకొకటి ఏంటి మర్చిపోయాను, స్పెషల్ ఆవాల పచ్చడండి. अयो अरे धनिया वड़ा का कॉम्बिनेशन है ये चटनी बहुत अच्छा रहता वो खा को देखा మీరు చూడండి. చూస్తే చాలా తినాలా? देख लो पहले बाद में खा लो కరెక్ట్. खाने के बाद क्या होता उप जाता आप हिंदी వచ్చింది తెలియాలి దానికి కూడా పండుగ దానికి కూడా పండుగ పూట ఏంటండి ఆ మాటలు? పండగ పూట ధన హై ధన హై ఓ, సరే సరే నేను వదినకి అన్ని ప్యాక్ చేసి ఇవ్వాలి. మీరు తొందరగా తీసుకొని బయలుదేరండి. ఇందాక సీత ఒక మాట అడుగుతా, ఏమనుకో పండగ పూట ఇందాక వాడు పక్కింటి వేయకు వచ్చాడు కదా, ఒక పెద్ద ప్లేట్ నిండా ఏం తీసుకెళ్ళాడో కొంచెం చెప్పవా? చెప్తాను. ఏంటి వాళ్ళు ఫోన్ చేసి हेलो हेलो हाजी मैं आ रहा हूँ हाजी हाँ ओ सीता भाभी है ना जी ओ क्या पकाया जी हाँ हाँ ये क्या है कि मैं बोलता हूँ तू लिख लो धनिया वड़ा ओ क्या है हाँ मिर्ची पूरी तू हाँ हाँ तू बोले शुरू करो क्या बच्चे रो रहे उनको समझ लो सामान ले भैया వేపాకు పులుసు పులుసు. ओ नीम का है ना नीम का ओ हाँ आ रहा हूँ जल्दी आ रहा हूँ సాలడ్ సాలడ్ ఇంకా సాలడ్ नीम का साला बहुत अच्छा है मैं तो भी आइटम्स लेकर दो तुम मुझे शुरू कर लो हाँ जी मैं जल्दी आती हूँ జల్దీ అదే. ఏమండి నేను వెళ్ళి వదినకి అన్ని ప్యాక్ చేసి ఇవ్వాలి. మీరు తొందరగా తీసుకుని ఆఫీస్కి వెళ్ళి తొందరగా వచ్చేయండి అందరికి పనిచేసి.
సరే తొందరగా వచ్చేస్తాయి. ఫోన్ నంబరు మేతి బోరలు కదా. మేతి బోరలు తినండి బాబో, మేతి బూరలు తినండి బాబు. సీత సీత పిన్ని గారు వస్తున్నా. ఎక్కడున్నావమ్మా? ఏంటో మంచి మంచి వంటలు చేస్తున్నట్టుంది, మంచి వాసనలు వస్తున్నాయి. అవునండి, ఏదో బూరెల వాసనే వస్తుంది కానీ బాగాలేదండి బాబు వాసన. ఏదో మీకు ఎలా నచ్చిందో నాకైతే తెలుసుకోలేదు. సీత వస్తున్నారా లేదా? ఇక్కడ వస్తున్నా పిన్ని గారు, ఒక్క నిమిషం. ఏంటో మనకేం చేసుకోవద్దని చెప్పింది కదా, మన దేవుడికి నైవేద్యం అంతా తనే చేసిస్తానండి. ఆవిడ అంటే మన ఇంట్లో పూజకంతా మరి బాగలేదంటున్నారు. ఎలా బాబు ఇప్పుడు? ఇంకటి చూద్దాం, తీసుకొస్తారు కదా. సీత ఏంటి ఇంకా వంట అవ్వలేదా? ఇక్కడే ఉన్నాడు, చూడండి ఎలా చూస్తున్నాడు, రుసరుసలాడతా. కానీ పలకరిస్తే పోతుందండి, రుసరుసలాడితే మనకెందుకు? ఒకసారి పలకరిస్తే పోవాలా? బాగున్నారా లేదా? ఎందుకు బాగుంటామండి? ఇక మీరు వచ్చారు కదా, మా బాబులన్నీ పోయాయి. పైగా ఒకే ఫ్లాట్ లో ఉంటూ బాగుంటారని అడుగుతారు కదా. హాయ్ హాయ్ గణేష్ అని చెప్పాలి కానీ. అవన్నీ అలవాటు లేదండి బాబు. సరే తల్లి సరే, మీకు ఏం కావాలమ్మా సీత? తీసుకురా, మా వాళ్ళ ఇంట్లో కూడా పూజకు నువ్వే ప్రసాదాలు సరఫరా చేయి. అందరికీ ప్రసాదాలు ప్రసాదం. ఏంటి ఎప్పుడొచ్చావు నువ్వు? అంటే ఎన్ని గంటలకు వచ్చావేంటి? 8:30కి వచ్చా. 8:30 నుంచి సీతావతికి వంటలో హెల్ప్ చేస్తున్నా. అబ్బా 8:30కి వచ్చి వంటలో హెల్ప్ చేసావా? మరి మీలాగా ఇప్పుడేం రాలేదంటే నేను పొద్దుననంగా వచ్చి వంటలో హెల్ప్ చేస్తున్నాను. పొద్దుననంగా అంటే ఎన్ని గంటలకి? 8:30కి. 8:30కి వచ్చి సాయం చేసిందండి. పొద్దుననంగా వచ్చానని చెబుతోంది. బాగానే పట్టుకెళ్తుందిలే. మీరు కూడా పట్టుకోవడానికే వచ్చారు. 4 మాటలు చెప్తే పోలే. 4 మాటలు చెప్పి ఒక లగేజ్ పెట్టి పిచ్చి సీత పాపం. ఏదో 4 చెప్పేసి పొద్దుటి నుంచి మస్కా కూడా పట్టుకెళ్ళిపోతుంది చూడు పెద్ద క్యాన్. ఏంటున్నాయి అందులో? చాలా వంటలు ఉన్నాయండి. మీరు కూడా అది మాటలు చెప్పండి. మీరు చెరో క్యారేజ్ చెప్పండి. మావయ్య గారికి బాబాయ్కి మీ క్యారేజ్ పట్టుకుని పోయి. అలాగే శ్రీదేవి మంచి మాట చెప్పుకో. బాయ్ బాగా పూజ చేసుకో. అన్ని పులుకుంటూ పట్టుకుపోతాం. అలాగేనమ్మా. అమ్మగారు అమ్మగారు. ఎవరది? ఎవరో ఇంటి పుస్తకాలు ఉందండి. అమ్మగారు కాని రావట్లేదు కానీ ఓహో వచ్చింటోళ్ళు కావాలి. నేనే బిచ్చగాడంటే నాకంటే పెద్ద బిచ్చగాడు. పొగగా ఉందా? మేము ఎవరనుకుంటున్నాం? బాగా పొగరెట్టుకున్నాడండి, అందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏంటి ఎవరు ఏదో మాట్లాడుతున్నాడు? ఉండు నీకోసం కూడా చేసి పెట్టాను. ఆలస్యంగా వచ్చావే? ఈరోజు పూజ కదా, స్నానం చేసుకొని దేవుడికి పూజ తెచ్చుకుందామని చెప్పేసి ప్రసాదం కోసం వచ్చాను. మరి దేవుడికి టెంకాయలు అన్ని తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నావా? ఎందుకమ్మా మీరు ఇస్తారు కదా. సరే సరే, ఒక్క నిమిషం నేను పంపించి నీకు ఇస్తానే. ఏం చేసావు సీత? చూడండి. ఎంత గుబురులు. అమ్మో గిన్నెలోది ఏంటి? ఆవు పచ్చడా? అమ్మో చాలా మంచిగా ఉంది. అమ్మో చాలా ఘాటుగా ఉంది. పులుసు దేంతో చేశారు? అబ్బా కమ్మగా ఉంది వాసన. టీవీలో ఏం చెప్పారంటే వేపాకుతో పులుసు తింటారంట, బాగా క్లీన్ అయిపోతుంది. మా బాబాయ్ గారు 10 ఏళ్ల నుంచి నీ భోజనం తిని విసుగొస్తున్నట్టున్నారమ్మా. నువ్వు 3 నెలల నుంచి ఇస్తున్నావు కదా మంచి భోజనం, మంచి కూరలు, మంచి టిఫిన్లు, వంట వరకు ఇవన్నీ చూస్తున్నావు కదా. మా ఇంటి వంట భలే పనికి వస్తున్నాయిలే నీకు. టీవీ వాళ్ళు నీకు బాగా హెల్ప్ చేస్తున్నారు. నువ్వు బాగా చేస్తున్నావు, మా ఆయనకి తీసుకెళ్ళి ఇస్తున్నావు. నేనేం చేశాను చెప్పండి? అదేది ఖానా బజానా చిచి కాదు, ఖానా ఖజానా. ఆ తర్వాత చికెన్ 65 చికెన్ 65 అమ్మా. అది కూడాను ఎంత బాగా చెప్తారో వంటలు. సరే మీరు
అయ్యో నోట్ చేసుకోవడానికి పుస్తకం ఎక్కడ పెట్టారేనా ఇంత డైరీ నిండిపోయిందండి. నేను కూడా రాసుకోవాలైతే అంటే మా అమ్మాయి చెప్తాం అమ్మాయి సరే మా అమ్మాయి వచ్చినప్పుడు అన్ని మాటలు నేర్పించే. తప్పకుండా. ఎవరు అమెరికా అమ్మాయా? అవును అట్లే నేర్పించేస్తాను, ఒక్కడు కూడా వదిలేదు. అలాగే అమ్మాయి అయితే పల్లెటూరులో ఒక అమ్మాయికి ఏమీ రావు, మీరే మీరు చెప్పేవన్నీ నేర్పిస్తాను. పుస్తకం ఇవ్వండి. అరే అమ్మగారు ఈరోజు చాలా ఇస్తున్నారు. మరి సాయంకాలం దేవుడికి ఏదో నైవేద్యం చేస్తాను. ఏం చేస్తున్నావు? ఏమిటి భిక్షం? ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మ పూజకి టైం అవుతుంది అమ్మా అందుకని మాట్లాడుతున్నా. సరే ఒక్క నిమిషం ఉండు, నువ్వు గట్టి గట్టిగా మాట్లాడుకో. అదే పిల్లి కాదు, గోధుమ రవ్వ ఉందే దాంతో మిక్సర్ చేసేసి కొత్త రవ్వ తర్వాత మిరియాలు ఉన్నాయి వాటితో లడ్డు చేద్దాం. ఆలోచన కాదు, ఎప్పుడు ఆ తెల్ల తెల్లగా ఎల్లో ఎల్లోగా లడ్డు ఉంటే ఏం బాగుంటుంది, నల్లగా కూడా ఉంటే సాయంత్రం దేవుడికి నైవేద్యం కదా 4:30, 5, 6 అంటే 4:30 మొదలెడతాను. సరే అమ్మా, మేము 6 గంటలకు వచ్చేస్తాం సాయానికి, నువ్వు 4:30కి మొదలెట్టాయి. 6:30 వస్తాను, ఈ లోపు రాను. అలాగా ఆ లడ్డూలు చేయాలి కదా, మన అందరి కోసం చేసేస్తాను. నేను సాయం వస్తాను, నువ్వు మాత్రం 4 గంటలకి మొదలెట్టాయి. భిక్షం ఉన్నదంతా వీళ్ళకే పెట్టారు, నాకేం మిగిలింది ఇంకా? గుడుకుంటావేంటి లేదమ్మా కదా ఏం వాళ్ళంతా తెచ్చారు కదమ్మా. ఫస్ట్ టెంకాయ తీసుకో, దేవుడికి పూజ చేసుకో, నీకోసం అన్ని చేసి పెట్టాను. ఒక నిమిషం ఉంటుంది. ఇంకో భిక్షం అమ్మా మన వాళ్ళందరికీ అయ్యో ఏంటి అందరికీ పంచాలి. మీ వెరైటీస్ పెట్టారమ్మా? ఏమేమి పెట్టారమ్మా? దాంట్లో మెంతులు ఉన్నాయే వాటితో కూరలు, ధనియాలతో గారెలు. ధనియాలతో గారెలు చూడు నువ్వు ఎంత మురిసిపోతున్నావో. నిజమేనమ్మా. అందరూ ఏమిటేమిటో అన్నారు. ఆవాలు ఉంటాయి చూడు, దాంతో పచ్చడి. ఆవాల పచ్చడి. ఏ బాధతో పులుసు. టైమింగ్ వచ్చేసాను. వెళ్ళు. అండి అండి మీ హస్బెండ్ ఆఫీసర్ డమాల్ డమాల్ మాట్లాడా డమాల్ అంటే మార్బుల్ స్లిప్పింగ్ ఫాల్ డౌన్ మార్బల్ స్లిప్ అయ్యారా? డమాల్ కాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలాయి? నో నథింగ్. డాక్టర్ హాస్పిటల్ అడ్మిటెడ్. హాస్పిటల్లో డాక్టర్ ఓన్లీ సాడ్ డాక్టర్ అపోలో హాస్పిటల్ రా, అపోలో హాస్పిటల్. పడుకొని అపోలో హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నా. సీరియస్ అయిందా? and then doctor writing a paper slip length paper operation date I have no money so no operation brain scan chesara bunna financial problem only brain scan possible అబ్బా, ఈ ఇంగ్లీష్ లో చెప్తున్నాను కానీ హాయ్ తెలుగులో మాట్లాడు. సీతా సీతా ఏంటి? చూడు చూడు ఈ లివర్ ఉంది లివర్ ఇలా వదలు కొట్టేసింది వదలు ఇక్కడ చూడు లివర్ అదో కిడి 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 వెళ్ళిపోతుందా కిడి వెళ్ళిపోయింది కిడి 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 అది దాంతో బాగలేదు కాబట్టి స్వామి. పొద్దున ఏమండి? సీత సీత నా అపార్ట్మెంట్ ఉంది కదా అది నీ పేరు రాసేసాను తర్వాత ఆ ప్లాట్లు ఉన్నాయి కదా వీడికి ఇచ్చేసి వీడికి హాస్పిటల్ తీసుకెళ్ళి వీడికి ఇచ్చేసి సీత సీత ఏమండి? ఏమండి మరి అలా మాట్లాడేది భయంగా ఉందండి. ఏమైంది? డాక్టర్ గారికి ఫోన్ అయినా చూద్దాం. వివేక్ ఫోన్ ఇవ్వు. నా ఫోన్ బ్యాలెన్స్ లేదు అందుకే నీ ఫోన్ బ్యాలెన్స్ ఉందా అబ్బా, ఇదేమిట్రా? అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం చేయలేను ఏమండి? ఓ
అదే ఆడుకునే వాడు వచ్చేసాడు, అందరి వాడు వచ్చేసాడు, అందరి వాడు ఫోన్ ఇచ్చాడు. హలో ఆ గోపి, నువ్వే డాక్టర్ గోపి కదా? నువ్వే డాక్టర్ గోపివి? మాట్లాడు, మాట్లాడు. చెప్పు, లివర్ పైకి వచ్చేసింది, చెప్పు. అంకుల్ అంకుల్ పడిపోండి పడిపోండి పడిపోండి. చెప్పండి చెప్పండి, అసలు ఏంటి ప్రాబ్లం? ఏమైంది? రెండు వామిటింగ్ అంట, జారి పడి ఇప్పుడు మళ్ళీ వామిటింగ్. నా కిడ్నీ పోయింది సీతా, అక్కడ ఎక్కడ పోయింది సీతా? కిడ్నీ పోవడం ఏంటంటే జారిపోయింది, డాక్టర్ గారు మాట్లాడుతున్నాను, ఒక్క నిమిషం. లివర్ బయటకు వచ్చేసి ఒక్క నిమిషం. డాక్టర్ గారు ఇప్పుడు ఏం చేయమంటారా? హాస్పిటల్ అడ్మిట్ చేయాలా? ఇప్పుడు తీసుకొచ్చేయమంటారా? అసలు ఏం జరిగింది? లేదంటే నేను ఫుడ్లో ఏం కలపలేదు. ఫుడ్ పాయిజనింగ్ అంటే ఫుడ్లో విషయం కలపాలనుకుంటున్నారా మీరు? అవునా? నేను ఫుడ్లో ఏం కలపలేదు. అయ్యో, ఫుడ్ పాయిజన్ అంటే చెత్త చెత్త వంటకాలండి. బాబాయ్ గారు కూడా రాత్రి నుంచి కడుపులు ఎప్పి బాంబులో అవుతున్నాయి. ఏమో ఏం బ్రిటికలు ఇచ్చావో ఏ నైవేద్యం ఇచ్చావో మాకు. నేనేం చేస్తాను? అమ్మ తింటేటప్పుడు శుభ్రంగా అయిపోద్దా, సరిగ్గా చేసిపోద్దా? తీసుకెళ్ళండి అన్నావు. మేము చేసుకోలేకనా? పిన్ని గారు నేను ముందే చెప్పాను, దాంట్లో విషయం అదే కలపలేదు, చక్కగా ఉంటాను. మరి ఏమో బాగాలేదు. ఇక్కడ మీ ఆయన ఏమో పడిపోయాడు, అక్కడ మీ మామయ్య గారు కూడా పడిపోయాడట. నీ బొంద నా బొంద అసలు ఏంటా గోడలు? అంత కోపం ఎంత పాపం, ఎంత బాగా అందరికీ పెట్టాను నేను, పైన కింద పక్కన కింద నా బొంద ఏ గోడలు చేసావమ్మా నువ్వు? అది మెంతుల అది కాదు, దేంతో చేస్తామంటే మెంతులతో చేస్తానని చెప్తున్నాను. మీకు అంత కోపం వస్తుంది నాకు. నేను ముందే చెప్పాను కదా, అందరు కలిసి నన్ను తీసుకుంటారు. ఇప్పుడు మరి ఎందుకంటే అందరికీ మా రోగాలు వస్తున్నాయి. నీకు తెలుసా? ఇచ్చేసిందండి, అన్ని తీసుకెళ్ళి మా ఆయనకి పిల్లలకి పెడితే వాళ్ళ మాటలు కూడా పడిపోయారండి. ఏం చేశారు తల్లి? రకరకాలు ఇద్దరు కలిసి బాగా చేసావు. నువ్వు ఏం కలిసావో తల్లు, వాళ్ళకి కడుపులో నొప్పి హాస్పిటల్లో చేర్పించాలంటే నేను ఒక్కదాన్ని ఉన్నవాళ్ళు ఇద్దరు అడ్డం పడిపోయారు, ఇద్దరు పిల్లలు మొగుడు. నా మొగుడైతే నాకేం కావాలి తల్లి? చెప్పండి. ఏమోనండి పిల్లి గారు, మీరేనే చెప్పండి. ఏమన్నా అయితే ఏం చేయాలండి చెప్పండి. ఇదిగో చెప్తున్నా సీత, నాకు కానీ నా పిల్లలకు కానీ నాకేమన్నా అయిందంటే నిన్ను కోర్టుకి తీసి నీ మీద పరువు నష్టం దావా వేసి నేను రోడ్డుకి ఇస్తా. నిమిషాలు దేనికి వేయాలి చెప్పండి. ఏమన్నా పిల్లి గారు ఏదో అపార్ట్మెంట్ నుంచి పంపించేసేయండి అయ్యా. ఏంటి కోర్టు చేస్తా మావి మీద? అంతేగా, మరి ఏం చేయాలి? నాకేం పర్వాలేదు సీత, నువ్వు ఆగు. నీ మీద కోర్టు కేసు పోలీస్ కేసు పెడతారా? అసలు బుద్ధులు ఉన్నాయా? ఎవరు తీసుకెళ్ళమన్నా మా ఆవిడ చేసిన వంటలు పైగా అరవకపోతే ఏం చేస్తారండి? ఇవ్వండి. అడిగామా? రోజు పిన్ని గారు రండి, అత్తయ్య రండి, మా ఇంట్లో మంటలు పెట్టండి, మామయ్య గారికి పెట్టండి, బాబాయ్ గారికి పెట్టండి, తెలిసింది మమ్మల్ని. సరే, దానికి బుద్ధి లేదండి. మీకు ఏమైంది? నీ బుద్ధులు ఏమైనాయి? పెద్దగా వచ్చింది, ఇంత పెద్దవాళ్ళు, దానికి బుద్ధి చెప్పక్కర్లేదు. ఇలా చేయకమ్మా, నువ్వు ఏంటి మినప ఉండలు అవి ఉండలు ఇవి ఉండలు తర్వాత అవి ఇవి చేయకమ్మా చెప్పాలి. కానీ అదేదో చేసి పెట్టిందంట, వీడికి వచ్చి బొట్టు పెట్టి పిలిచిందా మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళమని చెప్పి పొద్దునే వేయలేదు ముగ్గురు. ఆవిడ చెప్పిందండి, మీరు ఎందుకు చూపించారు? సరే, ఇప్పుడే చెప్తున్నాను. ఏదో గణేష్ భయ్య ఫ్రీగా ఇస్తుంది కదా అని తీసుకెళ్తే నువ్వు ఏదైనా చెప్పు, భయ్య మాత్రం చెప్పు, సరేనా? నీకు ఇంతకు ముందే చెప్పాను. ఆయన చెప్పు చెప్పు. ఫ్రీగా ఇస్తుందని చెప్పి తీసుకెళ్లి పెడితే ఆయన అట్లా పడిపోతే నాకు ఎవరు తిప్పి చెప్పండి. ఫ్రీగా ఇస్తే ఫినాల్ తాగేస్తావేంటి? ఫ్రీగా ఇస్తే ఫినాల్ తాగుతావు ఎవరైనా? నువ్వు గమనడు, నువ్వు నా
బంగారాన్ని నిన్ను పట్టుకొని పోలీస్ కేసేస్తాను, కోర్టులో కేసేస్తానంటారా? ఇదో ఇప్పుడే చెప్పు. అయ్యో ఏంటి భిక్షమా? ఏమైంది భిక్షానికి? బాబాయ్ వాళ్ళు కూడా నాశనం చేసేస్తావు. ఇంకెందుకు ఈ రోజులో ఆమె కూర్చో వంటలకు వాటిలోకి తల్లి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, వెళ్ళిపోండి. ఇంకోసారి మా ఇంటికి కానీ మా ఇంటి వంకగా చూశారో మీ మీద కోర్టు కేసులు వేస్తాం. జాగ్రత్త. అలా మాట్లాడతారు మీరు? కూర్చొని కాకపోతే ఎందుకండి మా ఆవిడ కోర్టు కేసు వేస్తాను కదా మీరు? ఫ్రెండ్ అని వచ్చారు కానీ కోర్టు కేసు వేస్తాను ఎందుకు చెప్తారు? ఫ్రెండ్ మీద కోర్టు కేసు వేస్తారా? వెళ్ళండి. ఏం రాకండి, వెళ్ళండి, ముందుకెళ్ళండి. కాదండి ఏంటి మేము పట్టి మేము వచ్చినట్టు చెప్తారు. ఆవిడ బొట్టు పెట్టి పిలిస్తేనే వచ్చాం. ఒట్టు పెట్టి పిలిచారు. వచ్చినా మీ బొమ్మ తక్కువ. చాలా థ్యాంక్స్ అమ్మా, మీకు దండం. పోయమ్మా పో. మళ్ళీ మళ్ళీ 6 గంటలలో ఉంటుందా నీకు? వెళ్ళమ్మా వెళ్ళు. 6 గంటలు 6 గంటలకు వచ్చి స్నాక్స్ చెయ్యవా దేవి అంటే సర్లే నొప్పునా కానీ ఈ పిచ్చోడ తినే పిచ్చోడ హలో మేడం జీ ఆఫీస్ అయ్యి నీకు హిందీలో చెప్తే కానీ అర్థం కాదు కదా. పో వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు. అమ్మా అమ్మా ఇంకా నయం ఆ మిరియాల లడ్డు ఏదో చేస్తానన్నావు. ఆ తినుడిని అందరికి పెట్టుంటే ఇంకేమి లేదు. కడుపు గొడగొడలాడి అసలే మనకి ఈజీ హౌస్ లో నీళ్లు లేవు. మంచి నీళ్ళతో బట్టలు ఇస్తారంట, నాకు తెలుసులేండి నీకు ఇది తెలుసు. చూడు సీత, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా నీకు? వీళ్ళు ఏదో నీ ఫ్రెండ్స్ అనుకుంటూ పక్క వాళ్ళు అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళని చెప్పి వాళ్ళందరినీ పిలిచి ఉండదంతా తిండి పెట్టావు. పొద్దున్న నుంచి ఇక్కడ ఏదో హోటల్ ఉన్నట్టు నా ఆస్తిలో సగం ఆస్తి నీ వంటలకే పోయినాయి. అయినా ఏం లాభం చెప్పు? చివరికి నిన్నే తిట్టారు. లేదండి నేను ఇంక ఇలాంటి పొరపాటు ఎప్పుడు ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? నువ్వు మారుతావా? ఈ ప్రయోగం చేయవు కదా? ప్రయోగాలు చేయనండి. ఏం చేస్తావు ఈరోజు? ఈరోజు బూరెలు చేస్తాను. గుడ్, చూసావా? నువ్వు అసలైన వైఫ్. పూర్ణం బూరెలు చేస్తాను. పూర్ణ పూజలు చేసుకొని మన వినాయకుడిని పెడుతున్నాం, సరేనా? అలాగేనండి. జయ బోల గణేష్ మహారాజ్కి. చూసావా? పారిపోయిన వినాయకుడు వచ్చేసాడు. అబ్బా ఆహా, జయ గణేష్. అరే ఇవే నీకు 100 రూపాయలు చాక్లెట్ సాయంత్రం ఇప్పిస్తాలే. చాలా బాగా యాక్ట్ చేశావు నువ్వు. ఏమండి అయితే మీరంతా నాటకం ఆడారా? అవును, నిన్ను మార్చాలని నాటకం ఆడాం. నేను ఎంత భయపడ్డానో తెలుసా? అవును, ఇదేదో వంట చేసి నువ్వు రోజు తింటావు, అక్కడ పడిపోయింటావు, నిన్ను లోపు ఆఫర్ తీసుకురావడం కూడా ఎవరు ఉండడు. అందుకని నిన్ను మార్చాలని ఈ నాటకం ఆడాం. మేము సక్సెస్ అయ్యాం నాటకంలో. సరేనండి. నువ్వు మారావు కదా? నేను మారానండి. నా మీద వచ్చాయి, అబ్బా ఒట్లు ఏం అక్కర్లేదు. నా మీద వచ్చాయి. అబ్బా దేవుడా మెల్లగా. థ్యాంక్ యూ. సరే పదండి. తొందరగా ఫోన్ నెంబర్ చేయి. నీ ఫ్రెండ్స్ ఎవరు రాదు ఈరోజు. జయ